ప్రకాశం జిల్లా కొండేపి మండలంలో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు మూసి వాగు గురురూపం దాల్చింది. అవతల చిక్కుకున్న 80 మంది పొగాకు కూలీలు ఉన్నారు. కాపాడాలంటూ కూడా ఆ టైంలో కూలీలందరూ కూడా వేడుకున్నారు, బ్రతిమలాడారు. ఘటనా స్థలానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా చేరుకున్నాయి. సురక్షితంగా కాపాడటంతో స్థానికులందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు, ఆ కూలీలతో సహా. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీలోని చాలా జిల్లాల్లో కనిపించిందని చెప్పుకోవచ్చు. ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా చెరువులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కొండేపి మండలం చోడవరం గ్రామంలో కురిసిన భారీ వర్షానికి మూసీవాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాగు అవతలి వైపు వెళ్లిన 80 మంది పొగాకు కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. గంటకు ఆ వాగు ఉధృతంగా ప్రవహించడంతో కూలీలు భయాందోళన వ్యక్తం చేశారు. కాపాడాలంటూ కూడా ఆర్తనాదాలు చేశారు. దీంతో గమనించిన స్థానికులు పోలీసులకు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అయితే అందించడం జరిగింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు బోటు సాయంతో శ్రమించి కూలీలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. దీంతో అందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ మనం విజువల్లో కూడా చూడొచ్చు, ఆ వాగులు కూడా ఏ విధంగా పొంగి పొల్లుతున్నాయో మనకు కనిపిస్తుంది. ఎట్టకేలకు ఆ 80 మందిని అయితే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని కూడా తక్షణమే వాళ్ళందరినీ కూడా కాపాడడం జరిగినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఆ కూలీలందరూ కూడా అక్కడ ఇరుక్కుపోయిన పరిస్థితుల్లో అక్కడంతా కూడా ఒక గందరగోళమైన వాతావరణం అయితే నెలకొందని చెప్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు కట్టకు ఒక్కసారిగా కూడా గండిపడడం జరిగింది. టన్నెల్ లీకేజీ వాటర్ బయటకు పంపే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని కూడా చెప్తూ ఉన్నారు. లీకేజ్ వాటర్కు వరద నీరు మరింత తోడైందని కూడా అక్కడ చెప్తూ ఉన్నారు. దీంతో లోపలంతా కూడా పని చేస్తున్న వారి పరిస్థితి ఒక్కసారిగా కూడా అక్కడ గందరగోళం నెలకొందని కూడా చెప్తూ ఉన్నారు.